స్తోత్రం స్తోత్రం. దేవుడు అనుగ్రహించిన స్తోత్రించడము. స్తోత్రం 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 స్తోత్రం. ఆత్మదేవుడి కాలములుగా ప్రతి వేదనలు దాగిన మర్మములను చారిత్రక వాస్తవాలను దేవుడే బయలుదేరినట్లుగా స్తోత్రించడము. స్తోత్రం 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 స్తోత్రం. అలనాడు బద్మాసు దీవిలో పరవాసుడైన యోహానుకు దేవుడు జరగబోయే కార్యములను ముందుగానే బయలుపెట్టి ఉన్నాడు. ఆ కార్యములను అనేక పరిస్థితులు అనేకమైన మిషనరీ సేవ చేసేవారు దానిని ఈ దినాల్లో అనేకులకు పలు విధాలుగా బయలుపరుస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే మనము ఆయన రాకడలో ఇష్టపడడానికి, ఆయన వలె మారడానికి, ఆయన వలె ఈ యొక్క వాక్యం ద్వారా మనము రూపాంతరపరచడానికి దేవుడు సహాయం ఇచ్చినట్లుగా స్తోత్రించడము. స్తోత్రం 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 స్తోత్రం. దేవుని యొక్క అతి పరిశుద్ధమైన నామానికి కలుగునుగాక. దేవుడు ఈ యొక్క దినము జ్ఞానార్థమై చివరి కాలంలో వచ్చి ఉన్నాము కాబట్టి పద్మాసు దీవిలో పరవాసుడైన యోహానుకి దేవుడు చూపించిన కార్యముల గురించి క్రైస్తవులమైన మనము దాని గురించి తెలుసుకోవడం ఎంతైనా బద్దులమై ఉన్నాము. మొట్టమొదటిగా ప్రకటన గ్రంథములో 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ 666 ముద్ర గురించి ఆ యొక్క సంఖ్యను గురించి ప్రస్తావించి రాయనట్లుగా మనం చూస్తున్నాం. ఈ దినమందు 666 ముద్ర ఏమిటి, అసలు ఈ యొక్క అంత్యక్రీస్తు ఎవరు? కాబట్టి విశ్వాసులైన వారందరూ ఈ యొక్క కార్యములను శ్రద్ధా భక్తులతో మీరు ఆలోచించినట్లయితే రాబోయే దినాల్లో వాటి నుండి మీరు తప్పించబడవలనని ఆత్మదేవుడు ప్రేరేపించబడి ఈ కార్యములను ఈ యొక్క యెషయా గ్రంథము 46వ అధ్యాయము 9-10 వచనములు మనం చదివినట్లయితే చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకుంది. దేవుడను నేనే, మరి ఏ దేవుడను లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడనూ లేడు. నా ఆలోచన నెరవేర్చుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకుందుననియు చెప్పుకుంటూ ఆది నుండి నేను కలగబో వాటిని తెలియజేస్తున్నాను. పూర్వ కాలము నుండి నేనే ఇంకా జరుగు వాటిని తెలియజేస్తున్నానని ఈ యొక్క వాక్యములో ప్రవక్త అయిన యెషయా తన యొక్క దేవుడు తనకు బయలుపరిచిన మాటలై ఉన్నది. అతి త్వరలో ఈ యొక్క లోకమును ఒక భయంకరమైన నియంత అనే ఏలుబడి చేయబోతున్నాడు. అప్పుడు ఈ యొక్క ప్రపంచంలో ఒకే ప్రభుత్వము, ఒకే మతము, ఒకే ఆర్థిక వ్యవస్థ ఉండును. అతి త్వరలో ధర్మ విరోధి లేక నాశన పుత్రుడు, పాప పురుషుడు బయలుపడను. వాడే రాబోతున్న అంత్యక్రీస్తు లేక క్రీస్తు విరోధి నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఏక ప్రపంచ ప్రభుత్వమును గురించి మనము తెలుసుకోవట ఎంతైనా అవసరమైనది. ఈ యొక్క ఏక ప్రపంచ ప్రభుత్వము అన్నది ఈ యొక్క అంత్యక్రీస్తే ఈ యొక్క ఏక ప్రభుత్వానికి పరిపాలన చేసే నాయకుడుగా ఉంటాడు. అసలు ఈ యొక్క అంత్యక్రీస్తు ఎవరు? అతడు ఆధారం చేసుకుని పాలించబోయే ఆ 666 సంఖ్య ఏమిటి? దీని గురించి మనము ఇప్పుడు ఆత్మ దేవుని యొక్క ప్రేరేపణ చేత ఆత్మ బయలుపరిచిన కార్యములను మీకు తెలియపరచాలని ఆత్మలో ప్రేరేపించబడుతున్నాము. ఈ దినాల్లో ప్రతి క్రైస్తవుడు దీని గురించి తెలుసుకోవాల్సిన అత్యంత అవసరమైన ఎంతైనా ఉన్నది. ఇప్పుడు ఈ భూమి మీద కనీసం 200 దేశాలు పైగా ఉన్నాయి. ఈ భూమి అంతటికి ఒకే ఒక వ్యక్తి ఏలుబడి చేసే కాలం రాబోతుంది. అందు నిమిత్తమై ఇప్పుడు అన్ని సిద్ధపాటు పనులు లోకంలో అక్కడ జరుగుతున్నట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాము. ఈ అంత్యక్రీస్తు క్రైస్తవులకు మాత్రమే విరోధముగా క్రియ చేస్తాడు. దానికి ఆధారంగా లేఖనాల్లో అనేకమైన కార్యాలు అక్కడక్కడ చెప్పుతున్నట్లుగా కూడా మనము వేదవాక్యంలో చదవచ్చు.
దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లుగాను, ఆ యొక్క మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని అసం చేయనట్లుగాను, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణం ఇచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడెను. దాని వలన కొద్దివారే గాని, గొప్పవారే గాని, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీద, తమ యొక్క నొసటి మీద ఆ యొక్క ముద్రను వేయించుకొనవలెనని మనము గ్రహించుకొనవలెను. ఆ ముద్ర అనగా ఆ యొక్క మృగము పేరునైనా దాని పేరిట సంఖ్య అయినా గలవాడు ఎవడైనా గాని క్రయ విక్రయాలు చేయటకు ఎవరికి అధికారము లేకుండా ఉండనట్లు అది వారిని బలవంతము చేస్తున్నది. దేవుని జనులారా, ఈ యొక్క దినాల్లో మనము పలు చోట్ల ఈ యొక్క కార్యములు జరుగుతున్న మనము చూస్తున్నాం. మనం ఇంకా గ్రహింపు లేని వారముగాను, బుద్ధి లేని వారముగా కనబడుకుంటా ఉన్నట్లయితే మనల్ని మించిన గౌరవాంతులు ఎవరు ఉండరు. కాబట్టి ఈ యొక్క మాటలు అనేవి నీకు బుద్ధి కలిగించడానికి, నీకు గ్రహింపు కలిగించడానికే అయినవి. బుద్ధి గలవాడు ఆ యొక్క మృగము యొక్క సంఖ్యను లెక్కింపమని ఈ యొక్క ప్రకటన 13వ అధ్యాయంలో 15 నుంచి 18 అధ్యాయంలో చదివినట్లయితే అక్కడ ఆ యొక్క సంఖ్య గురించి, ఆ మనుషుల గురించి, అందులో ఏమున్నదో దాని గురించి ఈ యొక్క ప్రకటన 13వ అధ్యాయంలో మనం చదువుతున్నాము. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ 13వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక ఘట సర్పముల గురించి మనం చూస్తున్నాము. 2వ అధ్యాయంలో ఒక మృగముల గురించి కూడా మనం చదువుతున్నాం. 13, 11వ వచనంలో క్రూర మృగముల గురించి. ఈ ముగ్గురు కలిసి అతి త్వరలో ప్రపంచాన్ని ఏలుబడి చేయబోతున్నారు. ఈ 2వ వచనంలో ఉన్న మృగము ఒక రాజకీయ నాయకుడు. 11వ వచనంలో ఉన్న క్రూర మృగము ఒక మత నాయకుడు. 4వ వచనంలో ఉన్న ఘట సర్పము అపవాది లేక వాడే లూసిఫర్. దేవుని యొక్క అతి అద్భుతమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క అంత్యక్రీస్తు యొక్క పరిపాలన అన్నది ఈ ముగ్గురు వ్యక్తిత్వములతో కూడినదిగానే కనబడుతుంది. ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు కూడా ఈ యొక్క భూమిలో క్రిస్తో దేవుడుగానే ఆయన పిలువబడుతున్నాడు. మీరు చూడండి, ఆదిని సృష్టించినప్పుడు తండ్రి అయిన దేవుడుగా ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు తన యొక్క కుమారుని యొక్క భూమి మీదకి పంపించి ఉన్నాడు. ఆ కుమారుని ద్వారానైనా పడిపోయిన యొక్క మానవుని ఎలాగైనా తన సారూప్యములోనికి తీసుకురావాలని ఆయన తన యొక్క కుమారుని పంపించినా గాని అనేక యూదులు ఆయన్ని చంపి ఉన్నారు. అనేకులు ఇశ్రాయేలీయులు ఆయన హతమార్చి ఉన్నారు. ఆయన పిలిపిని ఆయన వెళ్ళిన తరువాత కూడా ఆయన తరువాత యేసు ఈ విధముగా చెప్పి ఉన్నాడు, నేను వెళుతున్నాను, మీకు ఆదరణకర్తను పంపిస్తాను. అంటే ఇక్కడ క్రిస్వ దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు ఆదరణకర్త ఏ విధముగా అయితే ఈ యొక్క లోకములో దైవముగా పిలువబడ్డారో సాతానులో కూడా క్రిస్వ నామం ఉన్నది. ఆ క్రిస్వ నామమే ఇక్కడ మూడు అంశములుగా విభజించి ఆ 3 అంశములుగా చెప్పబడుతున్న మృగము, క్రూర మృగము, తర్వాత సాతాను లేదా లూసిఫర్. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఇంతకు ముందు ఈ యొక్క లూసిఫర్ ఒక ప్రధాన దేవదూతే. దేవుడు ఎలా ఆరాధించుచున్నాడో తనకు కూడా అలా ఆరాధించాలని వాడు కోరుకుని పడిపోయాడు. దేవుని పిల్లలారా, ఇప్పుడు చూస్తున్న రాజకీయ నాయకుల్లో కానివ్వండి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన యొక్క బీజేపీ పార్టీ అధిపతిగా పార్టీ నాయకుడిగా ఉన్న ఆ యొక్క నరేంద్ర మోదీ గారి గురించి కూడా మనం అనేకులము వింటున్నాం. ఆయన తను తానే ఒక దేవుడిగా అతడు భావిస్తున్నాడు. మీరు ద హిందూ, ద వైర్, తర్వాత డెక్కన్ క్రానికల్స్ ఇటువంటి యొక్క సామూహిక వార్తాపత్రికల్లో కొన్ని క్లిప్స్ మీరు చూసి ఉండవచ్చు. అందులో ఏమి చెప్పబడుతుందంటే, స్వయంగా ఆ యొక్క నరేంద్ర మోదీ అన్నాడు, నేను మానవుని కాదు, దేవుని రూపంలో ఉండే దైవాన్నని, నేను ఒక దేవుడినని, నేను ఒక విష్ణువుని యొక్క కుమారునని, రాముడికి సంబంధించిన భక్తుడిని నేనేనని, దేవుడే నన్ను పంపాడని ఆ యొక్క నాయకుడు తను తాను ఒక దైవంగా ఈ యొక్క దినాల్లో మార్చుకుంటున్నారు.
జనులారా ఈ యొక్క కాలం రాబోతుంది, ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ యొక్క ఎన్నికల్లో ఏమవుతుందో ఎవరికి తెలియదు. ఎందుకు అంటే ఈ యొక్క అపవాదైన సాతాను ఒక నాయకుడిగా వస్తేనే ఈ యొక్క పరిపాలనలోకి తీసుకురాగలడు. అందుకని నరేంద్ర మోదీ గారికి ఆయన కంటూ గుజరాత్లో ఒక గుడిని కట్టి ఆయన్ని పూజిస్తున్నారు. 64 సంవత్సరాల వయసులో అతను ఒక గుడి కట్టారు. ఇంకా పూణేలో ఆయన కోసం 5 ఎకరాల స్థలంలో కట్టడానికి అనేకమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇంకా చాలా మంది అన్యజనులు ఏమంటారంటే నరేంద్ర మోదీ ఆయన ఒక దైవ స్వరూపం, ఆయన నిజంగానే భగవంతుడే ఆయన్ని పంపించాడు మనల్ని ఏలుబడి చేయడానికని ఈ విధముగా మనుషులు ఇలాగూ మాట్లాడుతున్నారు. అది మీరు చూస్తున్నారు, వింటున్నారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. దేవుని యొక్క ఇప్పుడు కూడా ఆ యొక్క రామ మందిరము పని విషయంలో కూడా అక్కడ కొన్ని మీరు పోస్టర్లు చూసినట్లయితే ఆ దేవుడి కంటే ఎక్కువగా ఈ యొక్క ప్రధానమంత్రి ఫోటోనే కనబడుతున్నట్లుగా కూడా మీరు చూసి ఉండవచ్చు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అంటే ఆ దేవుణ్ణి కూడా నేనే నడిపిస్తున్నానని ఇండైరెక్ట్ గా అతను ప్రస్తావించుచున్నాడు. జనులారా మీరు ఆలోచించండి, మీరు మోసపోవద్దు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు కూడా తను ప్రతి ఒక్కరు ఆరాధించాలని వారు చూడండి. అందుకని ఆయన ఎలక్షన్స్ లో నాకు ఓటేయండి చెప్పలా, ఆయన మతాన్ని చూపించాడు, ఆయన క్యాస్ట్ ని చూపించాడు. ఎందుకంటే ఆ మతం అనేది అతన్ని ఆరాధిస్తుంది, ఆ మతం అనేది అతన్ని పూజిస్తుంది. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ దినాల్లో ఎంతో మంది ఈ లూసిఫర్ ఆత్మచే నడిపించబడుతున్నారు. వారు పేరుకు ముందు వారి కులాన్ని ప్రసిద్ధి చేసుకుంటున్నారు. మేము చౌదరి అని, రెడ్డి అని, నాయుడు అని, గౌడ్ అని ఇలా పలు రకాలుగా చెప్పుకుంటున్నారు. ఇలాంటి వారితో అక్రమము చేయవాళ్ళారా నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగనని ప్రభువుని యేసుక్రీస్తు వారు ఈ భూమిలో ఉన్నప్పుడు ఆయన చెప్పుచున్నాడు. దేవుని యొక్క అతి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఇది నీవు అంగీకరించకపోవచ్చు, నీకున్న కులపిచ్చి గర్వం అనేది లేదా ధనాపేక్షే దీనికి ముఖ్యమైన కారణం. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ రాజకీయ నాయకుడు లేదా మత నాయకుడు లేదా లూసిఫర్ అనే సాతాను ఈ ముగ్గురు కలిసి ఈ ప్రపంచాన్ని ఏలుబడి చేయబోతున్నారు. ఇది ఎలాగ జరుగుతున్నదో అని మనము తెలుసుకోవడానికి ఈ దినాల్లో ఎవరు ఇష్టపడట్లేదు. కాబట్టి జనులారా మీ యొక్క మనోనేత్రాలు తెరవడానికి ఆత్మదేవుడు ఈ యొక్క వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క కాబట్టి ఈ యొక్క మాటలు వింటున్న ప్రియమైన జనమా, ఈ యొక్క కార్యములను రహస్యముగా సాతాను చేస్తున్న కార్యములను తెలియని వారికి తెలియపరచమని ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మన చేతిలో ఆధార్ కార్డు ఉన్నదండి. అది ప్రభుత్వము వారికి ఇవ్వబడింది. ఈ యొక్క ఆధార్ కార్డు భారత ప్రభుత్వం అనేది ప్రతి ఒక్కరికి యొక్క ఆధార్ కార్డు తప్పనిసరి చెప్తుంది. కాబట్టి ఈ యొక్క ఆధార్ కార్డు మనం చూసినట్లయితే బ్యాంకు ఖాతా తెరవాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి, సెల్ ఫోన్ సిమ్ కార్డు తీసుకోవాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి, కొత్త వాహనం కొనాలన్నా లేదా డ్రైవింగ్ లైసెన్స్ పొందుకోవాలన్నా, పాన్ కార్డు పొందుకోవాలన్నా, రేషన్ కార్డు తీసుకోవాలన్నా, చివరికి పిల్లలను స్కూల్లో వేయాలన్నా కానీ మనకి ఈ యొక్క ఆధార్ కార్డు అనేది తప్పనిసరి. ఈ యొక్క ఆధార్ కార్డు అనేది ప్రభుత్వం ప్రతి దానికి ఆధార్ని అనుసానందంగా చేయడానికి ఒక కారణం ఉంది. దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని కలుగును గాక. ఆధార్ కార్డుకు ముందు ఒక గుర్తింపు కార్డు అనేది ప్రతి ఒక్కరికి ఉండేది. ప్రభుత్వ ఉద్యోగులకు తెల్ల కార్డు అని, తర్వాత సాదా కూలీ చేసిన ఒక సపరేట్ గుర్తింపు కార్డు ఉంటుంది. అది ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళి మన వివరాలు, ఫోన్, పాస్పోర్ట్ ఫోటోలు ఇచ్చినట్లయితే వాళ్ళు ఏం చేస్తారు, మన యొక్క చేతి యొక్క వేలు ముద్రలు తీసుకొని 1-2 రోజుల్లో వాళ్ళు మనకి ఆ గుర్తింపు కార్డును తయారు చేసి అందిస్తారు. కానీ ఇప్పుడు సులభమైన రీతిలో ప్రపంచంలో లేదు. ఎందుకు ఈ ఆధార్ కార్డు మనకి కష్టతరంగా మనం పొందుకోగలుగుతున్నామంటే ప్రభుత్వం ఇచ్చిన కార్డులను బట్టి ప్రభుత్వాన్ని మనుషులు మోసం చేయొచ్చు.
ఉదాహరణకు ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి అరెస్ట్ చేయబడ్డాడు. ఎలాగ చేయబడ్డాడంటే అతని పేరు మీద 80 సిలిండర్లు నెల నెల అతడు తీసుకుని గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీని అతడు పొందుకుంటున్నాడు. దేవుని యొక్క మీరు ఈ యొక్క మాటలు ఎందుకు చెప్పుతున్నారని మీరు అనుకోవచ్చు. నీ యొక్క దిన జీవితంలో జరుగుతున్న కార్యాలను ఒక్కసారి నిలిచి ఆలోచించండి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అలాగా ఆ యొక్క కార్డు ద్వారా ఆ యొక్క వ్యక్తి ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న విషయాన్ని ప్రభుత్వం కనిపెట్టింది. అప్పుడు ప్రభుత్వానికి ఎంతో నష్టం వస్తుంది. దీనికి ఒక నివారణ కోసమై ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఇలాగా మోసాలు చేయకుండా ఉండాలి అంటే ఇటువంటి యొక్క ఆధార్ కార్డును అమలుకు తీసుకురావాలని ప్రభుత్వ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఆధార్ కార్డును మనం తీసుకోవాలంటే దాన్ని ఫస్ట్ వాళ్ళు మన యొక్క కన్నును స్కాన్ చేస్తారు. మన యొక్క కన్నును స్కాన్ చేసినప్పుడే ఆ యొక్క కన్ను ద్వారానే మనకంటూ ఒక ఆధార్ కార్డు అనేది మనకి ఇస్తున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎవరైతే ఆ కన్ను ద్వారా ఆ యొక్క కంప్యూటర్ సిస్టమ్ లో స్కాన్ చేసి ఆధార్ కార్డు పొందుకుంటారో ఇంకొక కార్డు డూప్లికేట్ కార్డు తీసుకోవటం వల్లపడదు. ఎందుకు అంటే మనిషి యొక్క కనుగుడ్లలో 3,300 కోట్ల రేఖలు అనేవి కనబడుతున్నాయి. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క విధముగా ఆ యొక్క రేఖల యొక్క మార్పులు ఉంటాయి. కాబట్టి ఆ యొక్క వ్యక్తి ప్రభుత్వాన్ని మోసం చేయలేడు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇంకా చెప్పాలంటే మనము ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతంకి వెళ్ళాలనుకోండి, మనం ఏం చేస్తాము, ట్రైన్ ఎక్కడుందా అని ఒకప్పుడు ఏం చేసేవాళ్ళము, ఎక్కడుందా అని మనం స్టేషన్కి వెళ్ళి కనుక్కొని అది ఇన్ని గంటల ఆలస్యంగా రావచ్చని మనకు అప్పుడు తెలిసేది కాదు. కానీ ఈ కాలంలో ఎలా ఉంది చూడండి, జీపీఎస్ సిస్టమ్ ద్వారా ఏం చేస్తున్నారు, ఆ ట్రైన్ యొక్క ట్రాకింగ్ ని, దాని యొక్క రాకపోకలను ఇంటర్నెట్ కి అనుసంధానం చేయటం వలన అది ఎక్కడ ఉంటుంది, ఎప్పుడు వస్తుంది, ఎక్కడ ఆగింది కూడా ఈ దినాల్లో అందరూ సులువుగా తెలుసుకుంటున్నారు. కానీ ఇది అందరికీ ఒక ఆశ్చర్యంగా అనుకుంటున్నారు. కానీ దీని వెనకాలనేది చాలా అంత్యక్రీస్తు యొక్క నడిపింపు ఉన్నదని మర్చిపోవద్దు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. భవిష్యత్తులో ఇటువంటి యొక్క సాంకేతిక పరిజ్ఞానంతోనే ఆధార్ కార్డు కూడా తయారు చేయబడుతుంది. కాబట్టి జనులారా, మీరు రీసెంట్ గా లాక్డౌన్ వచ్చినప్పుడు ఆ వ్యాక్సిన్ అనేది తప్పనిసరి అన్నప్పుడు మా ఉద్యోగం పోతుందని కొంతమంది, మాకు సరైన రేషన్ ఇవ్వదని కొంతమంది ఆ యొక్క ప్రభుత్వం చెప్పిన మాటకు లోబడి అనేకులు ఆ యొక్క వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇది అంత్యక్రీస్తుకు సంబంధించింది. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఆధార్ కార్డులో ఒక లోహపు ఒక చిన్న ఒక స్కానర్, క్యూఆర్ స్కానర్ లేదా ఒక డ్రైవింగ్ లైసెన్స్ మీద ఉంటే ఆ గోల్డెన్ కలర్ తో ఉంటుంది, అది అమరుస్తారు. ఇది అమరిస్తే ఏమవుతుందంటే దీనికి ఇంటర్నెట్ కు అనుసంధానం చేయబడుతుంది. కాబట్టి ఈ యొక్క కార్డు కలిగిన వ్యక్తి ఎక్కడ ఉన్నాడో సులువుగా కనిపెట్టవచ్చు. కాబట్టి ఈ యొక్క క్రైస్తవులు ఈ యొక్క సమాచారాన్ని సేకరిస్తున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన చేతిలో ఉన్న ఇప్పుడు ఉన్న రీతిగా అనేక గుర్తింపు కార్డులు మనకు అవసరం లేదు. ఒకప్పుడు మనిషి గుర్తింపు కార్డు ఉంది, ఏటీఎం కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, ఓటర్ కార్డు ఉంది, తర్వాత ఇంకా పాస్పోర్ట్, వీసా, డ్రైవింగ్ లైసెన్స్, ఇలాగా అనేకమైన కార్డులు ఉన్నాయి. కానీ ఈ లోహపు పలకతో చేయబడిన ఆధార్ కార్డును మన చేతి ఒక్కటి ఉంటే చాలు. ఈ కార్డులతో సంబంధమే లేదు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు అంటే ప్రతి దానికి అంత సమాచారము ఈ యొక్క ఆధార్ కార్డులోనే అమర్చి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ మీరు షాప్ కు వెళ్ళాలనుకోండి, అక్కడ బియ్యము లేదా సరుకులు తీసుకోవాలనుకోండి, ఈ యొక్క అకౌంట్ నెంబర్ చెప్తే చాలు. కాబట్టి దేవుని జనులారా, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, వెలుగు కలిగి ఉండండి. ఎందుకంటే దేవుడు అతి త్వరగా రాబోతున్నాడు.
దేవుడు ఈ భూమిలో ప్రభుని యేసుక్రీస్తు ఏ కార్యములు అయితే చెప్పి ఉన్నాడో ఆ కార్యములన్నిటి జరగడానికి సిద్ధమవుతుంది. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ కార్డు ద్వారా ఉపయోగము కూడా ఉన్నది. ఏంటంటే ఈ కార్డు పోగొట్టుకోవచ్చు కూడా, కానీ శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు దీనికి అనుకూలంగా చేస్తున్నారు. ఎలాంటివి చేస్తున్నారంటే బయోచిప్ అనే దాన్ని కూడా కనిపెట్టారు. ఈ యొక్క బయోచిప్ అనేది ప్రతి మనిషి శరీరంలోనికి ఎక్కిస్తారు. అది ఒక సూది ద్వారా, సిరంజి ద్వారా మానవ శరీరంలోనికి ప్రవేశపెడతారు. ఈ బయోచిప్ అనేది ఒక చిన్న బియ్యపు గింజంత సైజులో దీని యొక్క ఆకారం ఉంటది. ఇది ఒక పుస్తకము, ఇది ఒక చిన్న వస్తువుగా ఉంటుంది. ఈ బయోచిప్ అనేది ఎలాంటిగా ఉంటదంటే, ఇది మనిషి ఎక్కడ ఎక్కడ ఎక్కిస్తారు అంటే, ఇది ఎక్కడ పడితే అక్కడ ఎక్కిస్తారంటే, బైబిల్లో ఆ ప్రకటన గ్రంథము 13వ అధ్యాయములో చెప్పినట్టుగానే కొన్ని స్థలాల్లో మాత్రమే ఈ యొక్క చిప్పుని ఎక్కిస్తారు. ఎక్కడ అంటే, దీనికి ముందుకు ఒక మత్తు మందు ఇస్తారు. ఆ మత్తు మందు 30 సెకండ్లు ప్రక్రియలో ఈ యొక్క చిప్పు మన శరీరంలోనికి వచ్చే ప్రక్రియ అంతా ముగిసిపోతుంది. ఆ తర్వాత 12 గంటలు శరీరంలోకి గడిచిపోతుంది. ఆ దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క చిప్పుని ఎలాగ తయారు చేస్తారంటే, సిలికాన్ అనే లోహంతో ఈ యొక్క బయోచిప్ను తయారు చేస్తారు. ఈ యొక్క బయోచిప్ శరీర మాంసంలో కలిసిపోతుంది. మనిషిలో 100 సంవత్సరాల వరకు ఇది పని చేస్తుంది. అప్పుడు ఏ మనిషి కాటులు పోగొట్టుకున్నా ఏ భయపడాల్సిన అవసరం లేదు. దేని గురించి చింతపడాల్సిన అవసరం లేకుండా శాస్త్రవేత్తలు ఈ యొక్క అంత్యక్రీస్తుతో ఉండే ఆ యొక్క అంత్యక్రీస్తు చేయించుచున్న పని అయి ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మన ఆధార్ కార్డు ఉందనుకుంటే అది ఎవరైనా దొంగలిస్తారన్న భయము మనకి ఉండదు. ఎందుకు ఉండదంటే, అది ఆ యొక్క చిప్పు మన శరీరంలో ఉన్నది. అది ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ యొక్క చిప్పు మనతోనే ఉంటుంది. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ మధ్య కాలంలో అమెరికా దేశంలో కొంతమంది అబ్బాయిలు, అమ్మాయిలు తమ యొక్క శరీరంలోనికి ఈ బయోచిప్ని ఎక్కించుకోవడానికి వాళ్ళు ఎంతగానో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే, ఆ చిప్పు వారి శరీరంలో ఉన్నందువలన వారికి సౌకర్యంగా ఉందని వారి అనుభవంగా చెప్తున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వీరు అనేకమైన వార్తాపత్రికల్లో కూడా మీరు విని ఉండవచ్చు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ బయోచిప్ లో 16,000 పేజీలతో కూడిన సమాచారాన్ని పొందపరచవచ్చు. ప్రస్తుతం మన యొక్క దేశంలో అనేక పెంపుడు జంతువులకు కూడా ఈ యొక్క బయోచిప్ ని ఎక్కిస్తున్నారు. నేను ఒకసారి ఒక న్యూస్ పేపర్ లో ఈ విధంగా చదివి ఉన్నాను. ఒక వ్యక్తి తన యొక్క బెంగళూరు నుంచి విదేశానికి వెళ్ళేటప్పుడు తన యొక్క పెంపుడు కుక్కను తీసుకెళ్లాలనుకున్నాడు. అప్పుడు ఆ ఎయిర్పోర్ట్ లో ఉన్నవారు ఏమన్నారంటే, ఈ యొక్క కుక్కను మీరు అక్కడికి తీసుకెళ్లాలంటే దీనికంటే ఒక చిప్పుని దీని లోపల పెట్టాలి. ఈ యొక్క చిప్పు దాని లోపల ఉంటేనే మేము అనుమతిస్తాము, లేదంటే అనుమతించమని నేను ఒక వార్తాపత్రికల్లో చదివా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అంత మాత్రం కాదండి, ఈ యొక్క బయోచిప్ ను ఎక్కించుకున్నట్లయితే వారు $50 జరిమానా కట్టాలి. ఎవరైతే ఎక్కించుకోకుండా ఉంటారో, అంటే నేను అంగీకరించనంటారో $50 జరిమానా కట్టాలి. ఇది అమెరికన్ డాలర్స్ లో ఇక్కడ చెప్పబడుతుంది. కాబట్టి జనులారా, మిమ్మల్ని ఎంత బలవంతం చేసినా మీరు ఈ యొక్క చిప్పుని మీరు ఎక్కించుకున్నట్లయితే తండ్రి రాజ్యాన్ని కోల్పోయిన వారుగానే కనబడతారు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కెనడాలో ఒక సంభవం జరిగింది. అది ఏమిటంటే, ఒక అమ్మాయి తన యొక్క 2 చేతులకు ఈ యొక్క బయోచిప్ ను ఇంప్లాంట్ చేసుకుంది. ఆమె ఎప్పుడైతే ఆఫీస్కి వెళుతుందో వెంటనే ఆఫీస్ డోర్ తెరుచుకుంటుంది. ఎప్పుడైతే ఆమె ఇంటికి తిరిగి వస్తుందో ఆమె ఇంటి డోర్ తెరుచుకుంటుంది. ఈ విధముగా ఆమె బయటకు వచ్చినప్పుడు డోర్ లోపలికి వెళ్ళడానికి ముందు ఉన్నప్పుడు డోర్ ఓపెన్ అవుతుంది. వెళ్ళి వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా డోర్ అనేది క్లోజ్ అవుతుంది. దేవుని జనులారా, కానీ వేద వాక్యంలో చూసినట్లయితే
ఆటోమేటిక్ గా డోర్ ఓపెన్ అయింది. ఆ యొక్క పేతురు చెరసాల మాత్రమని ప్రార్థన ద్వారానే ఆ యొక్క చెరసాల తలుపులు ఓపెన్ అయినాయి, కానీ ఎటువంటి చిక్కులు అనేది అమర్చబడలేదు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క బయో చిక్కు గురించి వైద్య పరమైన ఎన్నో లాభాలు ఉన్నాయని, కాబట్టి ఎన్నో సౌకర్యాలు ఉన్నాయని, ఈ చిక్కును ప్రతి ఒక్కరు ఎక్కించుకోవాలని అనే డాక్టర్లు సలహాలు ఇస్తున్నారు. కాబట్టి ఈ యొక్క డాక్టర్లు కొన్ని మిషన్స్ అనేది చెప్పబడుతున్నారు. దేవుని చిత్తమైతే అది తర్వాత చెప్పాలని నేను ఆశపడుతున్నా. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును కాక. డాక్టర్లు మందులు ఇచ్చేటప్పుడు బయోచిప్ అనే ఆ యొక్క వ్యాధిని, ఈ యొక్క బయోచిప్ ఏం చేస్తుందంటే మనలో ఏమైనా వ్యాధి ఉందనుకోండి, ఆ వ్యాధిని కంట్రోల్ చేస్తుంది. ఒక వ్యక్తికి షుగర్ వ్యాధి లేదా ఒక వ్యక్తికి షుగర్ వ్యాధి ఉందనుకోండి, ఆ వ్యక్తికి ఎంత ఇన్సులేషన్ ఇవ్వాలో కూడా అది వెంటనే తెలియజేస్తుంది. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోకుండానే ఈ యొక్క చిప్ అనేది అలా చేస్తుంది. దేవుని యొక్క ఇంకొకటి చెప్పాలంటే, కడుపులో ఏదైనా క్యాన్సర్ గడ్డ వచ్చింది అనుకోండి, ఆ గడ్డను ఆపరేషన్ చేసి తీసేయాలనుకుంటారు. కానీ ఈ యొక్క చిప్ ఏం చేస్తుందంటే ఆపరేషన్ చేసి ప్రజల ఆరోగ్యాన్ని ఏం చేస్తారు, గుల్ల చేస్తున్నారు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క బయోచిప్ అనేది మన శరీరంలో ఉన్నట్లయితే అది ఎప్పుడు తప్పు చేస్తున్నట్లుగానే అది నియంత్రించదు. ఎందుకంటే అది కరెక్ట్ గా అది అన్నింటికీ టైం టు టైం అది మనకి చెప్తా ఉంటుంది. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఇటువంటి యొక్క పద్ధతులతో ఈ యొక్క బయోచిప్ ని ఆ యొక్క శాస్త్రవేత్తలు ఆ యొక్క సైంటిస్ట్ యొక్క జ్ఞానం ద్వారా తయారు చేస్తున్నారు. కాబట్టి ఈ దినాల్లో అనేక యవనస్తులు, అనేక చదువుకున్న వారు ఆ యొక్క చిక్కుని వారి యొక్క శరీరంలోనికి ఎక్కించుకోవడానికి ఎంతో ఆసక్తి చూపించుతున్నారు. అంత మాత్రం కాదండి, ఈ యొక్క చిప్ అనేది దేశ సరిహద్దుల్లో ఉండే సైనికుల శరీరంలో కూడా ఈ యొక్క చిప్పును ప్రవేశపెడుతున్నట్లుగా మనము గ్రహించవచ్చు. ఎందుకు అంటే సైనికులకి కావాల్సిన సమాచారం, వారి యొక్క ఆరోగ్య వివరాలను ఈ యొక్క చిప్పు ద్వారా తెలుసుకొనడానికి ఉపయోగపడుతుంది. ఇంకా వృద్ధులకి, యవనస్తులకి, ఇంకా ఒక మనిషి ఎక్కడ ఉన్నాడో ఈ బయోచిప్ ద్వారా గుర్తించుచున్నారు. దేవుని యొక్క అందుకనే మీరు కూడా చూడొచ్చు, కాల్ ట్రాకర్. ఒక ఫోన్ నెంబర్ చూసి ఎక్కడ నుంచి మాట్లాడుతున్నాడు, ఎక్కడ ఉన్నాడని ఎలా కనిపెడుతున్నాడు. సిమ్లో ఉండే ఆ యొక్క స్మాల్ క్లాత్ గోల్డ్ కలర్ లో ఉంటుంది కదా, దాని ద్వారానే ఇప్పుడు దాన్ని ఫేస్ చేసుకుని ఈ యొక్క చిప్పులు తయారు చేశారు. ఇంకా ఆస్ట్రేలియా దేశంలో పుట్టిన పిల్లలకు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ శరీరంలోనికి పుట్టక ముందుగానే ఈ యొక్క బయోచిప్ ని ఎక్కిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా అమెరికా దేశం వారు కూడా ఒక అడుగు ముందే ఉన్నారు. ఎలాగ ఉన్నారంటే, వాళ్ళ కడుపులో ఉండంగానే ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క చిన్న చిన్న పిల్లలకి ఈ యొక్క చిప్పుని ఎక్కిస్తున్నారు. ఇప్పుడు 60 దేశాల వారు మా బిడ్డను పుట్టగానే ఈ చిప్ ఎక్కించడానికి మేము సిద్ధముగా ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. పెన్నులారా, మీ పిల్లలను జాగ్రత్తగా కాపాడుకోండి. అంత్యక్రీస్తు యొక్క చేతి నుంచి మీ పిల్లలను తప్పించడానికి ఆత్మదేవుడి యొక్క మాటలు నీతో మాట్లాడుతున్నాడు. 2016లో ఇంగ్లాండ్ లో ఒక విషయం జరిగింది. అది ఏమిటంటే అక్కడ ఆ దేశంలో ఉండేవారికి ఏమైంది అంటే, అమెరికా దేశం FDA అనే ఒక సంస్థ ఉంది. ఈ సంస్థలో లక్షల కొలది ఉద్యోగస్తులు ఉన్నారు. వీరు ప్రతి ఒక్కరూ బయోచిప్ ఎక్కించుకోవటం తప్పనిసరి అని అంటున్నారు. ఇది ఎప్పుడు జరిగిందంటే 2016లో జరిగింది. ఇది మెక్సికోన ఒక లాయర్ యొక్క అధిపతిగా ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇతని చేతి క్రింద వేల కొలది లాయర్స్ ఉన్నారు. ఇతని పేరు ప్రఖ్యాతి కలిగిన వ్యక్తి. ఇతనితో కలిసి పని చేయాలంటే ఈ చిప్ అనేది తప్పనిసరిగా ఎక్కించుకోవాలని ఆ యొక్క
వ్యక్తి చెప్తున్నాడండి. చూడండి, ఆ యొక్క వ్యక్తి జనాలను మోసం చేస్తున్నారు. జనాలు ఏం చేస్తారు? ఉద్యోగం కోసం, డబ్బుల కోసం ఆ యొక్క చిక్కును ఎక్కించుకుంటున్నారు. ఎలాగైతే మనం కరోనాలో ఆ యొక్క వ్యాక్సిన్ వేసుకున్నామో అలాగా మా ఉద్యోగం పోతుందని, మా యొక్క రేషన్ ఇవ్వరని, పిల్లల్ని చదివించుకోరని జనులు చాలా మంది యొక్క చిక్కు ఆ కరోనాలో వాళ్ళు వేసుకున్నారు. ఈ బయోచిప్ మూలంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆ యొక్క వ్యక్తులు చెప్తున్నారు. ఇటలీ దేశంలో నుండి ఇతర దేశాలకు ఏదైనా వస్తువు వెళ్ళినట్లయితే దాని మీద 666 ముద్ర ఉంటుంది. ఈ యొక్క బయోచిప్ అనేది ఒక నొసట యందు మరి తమ కుడి చేతి ఎందు మాత్రమే నింపుకోవాలని చెప్పబడుతుంది. ఎందుకు చెప్పబడుతున్నది అంటే ఇది బైబిల్లోనే ముందుగానే రాయబడింది. ప్రకటన 13వ అధ్యాయము 16 నుంచి 17 వచనములు మీరు ఇంటికి వెళ్ళి చదువుకున్నట్లయితే ఇవి అక్కడ ఈ యొక్క చిప్పు ఎక్కడైతే పెట్టుకోవాలో అక్కడే అమర్చుకోవాలని ఇప్పుడు ఈ యొక్క చిప్పుని తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు ఆ యొక్క FDA సంస్థ వారు చెప్పుచున్నారు. ప్రియమైన సహోదర సహోదరి, అతి త్వరలో ఇప్పుడున్న ఆధార్ కార్డ్ అనేది బయోచిప్ గా మారబోతుంది. ఆ యొక్క బయోచిప్పే 666 యొక్క ముద్ర మరియు అంత్యక్రీస్తు యొక్క ముద్ర. దీని గురించి ఏమనుకుంటున్నారో మాకైతే తెలియట్లేదు, కానీ ఈ యొక్క బయోచిప్ ద్వారా కేవలం లోకానికి మరియు శరీరానికి ఉపయోగకరము కాదు, కానీ నరకానికి సులభముగా నిన్ను తీసుకెళ్తుంది. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునగాక. ఈ యొక్క బయోచిప్ అనగా 666 ముద్రను వేయించుకున్న వారు మిగిలిన క్రైస్తవులను భయంకరంగా దూషిస్తారు. ఎలా దూషిస్తారంటే, మీరు మాకంటే నీతిమంతులా, మాకంటే పరిశుద్ధులా, మీరేమైనా పరలోకానికి మేము నరకానికి వెళ్తామా అని హేళన చేస్తారు. మీ పని స్థలంలో కూడా నువ్వు క్రైస్తవుడిగా ఉన్నందుకు నిన్ను చిన్న చూపు చూడొచ్చు. నీవు ఉండే ప్రాంతంలో ఒక క్రైస్తవుడిగా ఉన్నందుకు నిన్ను చిన్న చూపు చూడవచ్చు. నీవు చేసే వ్యాపారం ఇరుగు పొరుగు వాళ్ళని చిన్న చూపు చూడొచ్చు. అయినా కానీ నువ్వు బాధపడవద్దు. ఎందుకు అంటే వారు తెలియక ఆ యొక్క అత్యక్రీస్తు కిందకు వెళ్ళిపోతున్నారు. నీవు తెలిసి వెళితే నిన్ను మించిన దౌర్భాగ్యుడు ఇంకా ఎవరు ఉండరు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఎవరైతే ఈ యొక్క అంత్యక్రీస్తు యొక్క ముద్రను వేయించుకోరో వారు కొనుక్కోలేరు, అమ్ముకోలేరు, తినడానికి ఏమీ ఉండదు. ఈ ముద్ర 666 త్వరలో ఈ ప్రపంచంలోనికి ప్రవేశపెట్టబోచున్నది. ఒకవేళ ఈ యొక్క 666 ముద్ర నీవు వేయించుకున్నట్లయితే ఆ రోజే నీవు నరకానికి వేయించుకున్నట్లయితే ఆ రోజే నీ యొక్క ఉద్యోగము కోల్పోవచ్చు. ఆ రోజే నీ పిల్లలు స్కూల్లో నుండి లేక కాలేజీలో నుండి వెళ్ళగొట్టవచ్చు. నీ వ్యాపారం మూసివేయవచ్చు. నీ వాహనానికి పెట్రోలు లేక డీజిల్ కూడా కొనలేని వాడుగా కనబడతావు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. నీ కళ్ళ ముందే నీ పిల్లలు చంపబడవచ్చు. నీ భార్య లేక నీ భర్త నీ కళ్ళ ముందే చిత్రహింసలకు గురి అవ్వచ్చు. తినడానికి ఏమి ఉండదు. పెద్దవాళ్ళు తట్టుకోకునేవచ్చు, కానీ పిల్లలు స్థితి ఏమవుతుంది? పిల్లలు మన దగ్గరకు వచ్చి ఇలాగ అడగవచ్చు, మా ఆకలి వేస్తుంది, తినడానికి ఏమైనా ఇవ్వు అని అడిగితే దానికి నీవేమి బదులు చెప్తావు? ప్రియమైన తల్లిదండ్రులారా, జాగ్రత్తగా ఈ యొక్క కాలము సంపూర్ణమవబోచున్నది. దేవుని యొక్క రాజ్యము సమీపించుచున్నది. కాబట్టి మీరు మెలకువగలిగిన వారంగా ఉండి మీరు చిత్త మనసుతో మీరు నడుచుకోండి. దేవుని యొక్క అతి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మన యొక్క ఇరుగు పొరుగు వారికి అన్ని వసతులతో ఉండుట మనం చూసినప్పుడు మనకు ఒకలాగా అనిపిస్తుంది. మనం ఎందుకు ఈ యొక్క ముద్రను వేయించుకోలేదు, మనం కూడా వేయించుకుంటే బాగుండేది కదా అని మీరు అనుకుంటారు. అటువంటి ఆలోచన ఏమాత్రం రానివ్వద్దండి. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు కలిగిన వాటికంటే భయంకరమైన శ్రమలు కలుగుతాయి. లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమలు కలగలేదు, ఇక ఎన్నడూ కలగబోదని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులతో మత్తయి సువార్త 24వ అధ్యాయము 21వ వచనంలో మనం చదవగలము. ఈ యొక్క బయోచిప్ అనగా 666 ముద్ర నొసటి యందు లేదా కుడి చేత మీద మాత్రమే
వేయించుకోవాలని అంత్యక్రీస్తు చెప్తాడు. ఎందుకు అంటే ఎడమ చేతికి వేయించుకోకూడదు అని మీకు ఎప్పుడైనా ఆ యొక్క సందేహము రావచ్చు. ఎందుకు ఈ యొక్క ముద్రను ఎడమ చేతి మీద వేయించుకోకూడదు? ఎందుకంటే కుడి చేతి యందు మాత్రమే ఎక్కించుకోవాలి అని మీకు అనుమానం కలగవచ్చు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రకటన 13వ అధ్యాయము 17వ వచనం. మనము ఒకసారి ఆ యొక్క 13 ప్రకటన 17వ అధ్యాయము 13వ వచనం. ఇక్కడ కుడి చేత మీద మాత్రమే వేసుకోవాలని, ఎడమ చేతి మీద వేసుకోకూడదని చెప్పబడుతుంది. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. పదమూడవ అధ్యాయము 17వ వచనం. కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ, దళితులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి యందు మాత్రం ముద్రను వహించుకున్నట్లుగా ఆ ముద్ర అనగా క్రూరమైన పేరైన దాని పేరట సంఖ్యైన గలవాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ విధముగా దీనికి ఒక కారణం ఉంది. ఏ కారణం అంటే 10 సంవత్సరాలకు ముందు ఇది ఒక రహస్యంగా ఉండేది, కానీ ఇప్పుడు ఇది ఎలాగ మార్చబడిందంటే బహిరంగంగా మార్చబడింది. ఎందుకు ఇది నొసట మీదే కుడి చేతి మీదే వేయించుకోవాలి యొక్క చెప్పిన అంటే ఇది ఒక ట్రాన్స్ఫండర్ అనే వ్యవస్థ ఉంది. ట్రాన్స్ఫండర్ అనే వ్యవస్థ, ఈ యొక్క వ్యవస్థ అంటే ఏంటిదంటే ఇది ఒక బ్యాటరీ చేత ఇది నియంత్రించబడుతుంది. ఇది ఆ యొక్క బ్యాటరీ అనేది లిథియం బ్యాటరీగా దాన్ని పిలుస్తారు. ఇది ఒక ప్లాస్టిక్ కవర్ వలె వేయబడి కనబడుతుంది. దీన్ని ఎలాగ ఛార్జ్ చేయాలి? ఒకసారి చిప్పును లోపల పెట్టేసాం కదా, దాన్ని ఇంకెలాగ పక్కాగా తీస్తామని మీరు అనుకోవచ్చు. ఈ యొక్క మా యొక్క చిప్ అనేది ఛార్జ్ అవ్వాలి అంటే దానికంటూ కొంత ఒక వేడి అనేది ఉండాలి. ఆ వేడి ఒకటి మన నుదుటి మీద ఉంటుంది, 2 మన యొక్క కుడి చేతి మాత్రమే ఆ యొక్క టెంపరేచర్ అనేది కనబడుతుంది. దాని వలన అది ప్రతిదినం ఛార్జ్ అనేది చేయబడుతుంది. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే ఒక మరుగు మందు పెట్టిన ఒక వ్యక్తి, ఇప్పుడు ఎవరన్నా మనకు ఒక మందు పెట్టారంటారు కొంతమంది, ఆ మందుని ఆ కడుపులో ఉండేంత వరకు ఆ వ్యక్తికి కష్టమే ఉంటుంది. కానీ ఆ వ్యక్తికి ఎప్పుడైతే ఆ మందుని కట్టిస్తాడో ఆ యొక్క వ్యక్తి మంచిగా ఉంటాడు, లేదంటే ఆ వ్యక్తి ఏమైపోతాడు, చనిపోతాడు. అదేవిధంగా ఈ మందు తిన్న వ్యక్తిని కట్టించి బ్రతికించుట సులభమే కానీ ఒక్కసారి 666 ముద్రను వేయించుకున్న మనిషిని మాత్రం రక్షించలేమండి. ఎవరో వాళ్ళు మంత్రం చేసి ముందు పెట్టారని మనం అంటాం. ఆ మందుని మనం కట్టించవచ్చు, కానీ యొక్క బయోచిప్ని మనం ఒకసారి ఇంప్లాంట్ చేసుకుంటే దాన్ని తీయటం ఎవరి తరం కాదండి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆ యొక్క వ్యక్తికి నరకం నిశ్చయం, దాంట్లో ఏమీ లేదు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మాయ మంత్రాలను చారచర్యలను చేస్తున్నట్లు వారి మనస్సును పొందిన వారు కారు. ప్రకటన 9వ అధ్యాయము 21వ వచనంలో మనం చదువుతున్నాం. మారు మనసు పొందుటకు అక్కడ ఏమాత్రం ఆ యొక్క సమయం అవకాశమే ఉండదు. కాబట్టి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి అని యేసు చెప్తున్నాడు. ఈ యొక్క మాటలు వింటున్న దేవుని జనమా, నీవు ఇంకా మారు మనసు పొందుకోలేని వాటిగా ఉండవచ్చు. మారు మనసు పొందని కాలం, అంత్యక్రీస్తు కాలం రాబోతుంది. ఆ కాలములో వచ్చినప్పుడు ఎవరూ నిన్ను కాపాడలేరు, ఎవరూ నిన్ను రక్షించలేరు. నీ కుటుంబాన్ని, నీ యొక్క పిల్లలను, నీ యొక్క రక్త సంబంధికులను ఈ ఒక్కరు రక్షించటం ఎవరి తరం కాదు. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క బయోచిప్లో ఉన్న లిథియం బ్యాటరీ ప్రతిదినం ఎలా ఛార్జ్ చేయబడుతుందో మనిషి శరీరంలో అనేక భాగంలో అనేక విధమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆ ఉష్ణోగ్రత మూలంగానే కరెంట్ అనేది ఉత్పత్తి చేయబడుతుంది. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి
మహిమ కలుగును కాక. ఇటువంటి యొక్క వోల్టేజ్ లేక కరెంట్ అనేది మనిషి యొక్క నొసట యందు లేక కుడి చేతులు మాత్రమే దానికి అందించడానికి అనుకూలంగా ఉంటది. ఇవన్నీ 2019 సంవత్సరం ముందుగానే 2024 సంవత్సరాల ముందుగానే దేవుడు రాయించి ఉన్నాడు. దేవుని జనమా, ఇప్పుడు వీళ్ళు కనిపెట్టారేమో ఇక్కడ పెట్టుకోవాలి, ఇక్కడే ఉంచుకోవాలని. కానీ ఆ యొక్క యోహానుకు పద్మాసు దీవులో ఉన్నప్పుడే ఈ యొక్క చిప్పు గురించి ఒక ప్రకటన అనేది ఇచ్చి ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమగలు. మీకు బయోచిప్ అనేది అంత్యక్రీస్తు యొక్క ముద్ర కదా. ఇంకా తెలుసుకోవాలి అంటే మీరు అనేకమైన వెబ్సైట్లకు వెళ్ళి ఈ యొక్క చిప్పుని గురించి తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా దాని గురించిన వివరణ అనేది చాలా స్పష్టంగా అనేకులు అక్కడ భద్రపరిచి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటి నుండి ప్రభువు నుండి మృతి నొందిన మృతులు ధన్యులని చెప్పబడుతుంది. అంత్యక్రీస్తు పరిపాలనలో ప్రభు కొరకు హతసాక్షులుగా అయిన వారి గురించి మనము చెప్పబడినది. ఈ యొక్క వయోచిత్తులు అనేది ఎలా ఉంటుందంటే వారు 3.5 సంవత్సరాలు మాత్రమే సుఖంగా జీవించగలరు. ఎవరైతే ఇక చిప్పు వేసుకుంటారో వారు 3.5 సంవత్సరములు మాత్రమే. అది కేవలము 42 నెలలే. ఆ 42 నెలలే 3.5 శ్రమల కాలము. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ సుఖాన్ని ఆశించి శాశ్వతమైన పరలోక సంతోషాన్ని కోల్పోదండి. ఆ యొక్క పరలోక సంతోషాన్ని కోల్పోకుండా ఈ ఉండడానికి ఈ యొక్క దినమందు ఆత్మదేవుడు ఈ యొక్క ముద్రను గురించిన ఆ యొక్క మర్మములను నీతో మాట్లాడుతున్నాడు. ఎలాగైనా ఒక రోజు వస్తుంది, మనిషి పుట్టిన మనిషి చావక తప్పదు. ఆ యొక్క మధ్య నుంచి వచ్చిన వాడు తిరిగి మందుకు చేరాలి. అది ప్రభు కొరకు మరణిస్తే చాలా మంచిది. దేవుని యొక్క పరిశుద్ధుల నామానికి మహిమ కలుగును గాక. మొదటి 3.5 సంవత్సరముల తరువాత ఈ ముద్రను ఎవరైతే అంటే బయోచిప్పును వేయించుకుంటారో వారు మహాశ్రమలు పాలవుతారు. అది ప్రభు యొక్క మహా ఉగ్రత సమయము. వీరు ఎలాంటి శ్రమలు పొందుతారంటే దేవుని యొక్క వాక్యములో పలు రకాలుగా చెప్పబడుతుంది. మొదట దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగం యొక్క ముద్ర గలవారికి దాని ప్రతిమను నమస్కారము చేయు వారికి బాధాకరమైన పుండు పుట్టనని మనం ప్రకటన 16:2 చదువుతున్నాం. దేవుని జనులారా, వాక్యం సత్యం. ప్రకటన 16:4 కూడా అక్కడ ఒక 4వ దూత వచ్చి పాత్రను పట్టుకుంటుంది. అప్పుడు అగ్ని వచ్చి కాల్చి వేసినట్లుగా కూడా మనం చదువుతున్నాం. కాబట్టి మనం చాలా గమనముగా ఉండాలి. ఏదో కాలక్షేపానికి వచ్చి దేవుని సన్నిధానములో చెప్పే మాటలు విని వెళ్ళిపోతే సరిపోదండి. దానికి తగిన జీవితం జీవించాలి. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి నియమం కలుగును గాక. ఎవరైతే ఇక చిప్పు వేయించుకుంటారో వారి శరీరంలో బాధాకరమైన కంపు కొట్టును. ఎందుకు కంపు కొడుతుందంటే వారికి లోపల పుండ్లు అనేది వ్యాపిస్తాయి. ఈ పుండ్లు ఎలా పుడతాయి, ఎందుకు పుడతాయి అంటే ఈ లిథియం బ్యాటరీ అనేది సరైన విధంగా ఉష్ణోగ్రత బ్యాలెన్స్ గా లేకపోతే సుమారు 60 లేదా 70 ఉష్ణోగ్రత ఉంటేనే ఇది తట్టుకోగలదు. కానీ ప్రభు రాకడ తర్వాత భూమి మీద ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అందుకనే ఈ ఎండలు ఎక్కువ ఉన్నాయండి. అమ్మో, ఎప్పుడు లేవు ఇంత ఎండలు. కానీ ఇప్పుడు మాత్రం బాగా ఎండ మండిపోతుందని మీరు చెప్పుకుంటారు. ఎందుకు మండుతుందో తెలుసా? ఎవరైతే ఆ చిప్పుని వారి శరీరములు అమర్చుకున్న వెంటనే ఈ యొక్క భూమి మీద పెరిగిన ఉష్ణోగ్రత వలన ఆ చిప్పులో ఉండే లిథియం బ్యాటరీ అనేది బరస్ట్ అవుతుంది. అది పేలిపోతుంది. ఆ బ్యాటరీ పేలడం వలన ఏమవుతుంది, ఆ లోపల చిన్న చిన్న అవయవాలు పాడైపోయి ఆ స్మెల్ అనేది బయటకు వస్తూ ఉంటది. చూడండి, మొబైల్ ఛార్జింగ్ పెట్టి మొబైల్ మాట్లాడుతా మొబైల్ యూజ్ చేస్తా ఎంతో మంది ఉన్నారు. అది అలాగే పేలిపోవటం అనేది మనము చూస్తున్నాం. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క చిప్ అనేది సిలికాన్ అనే లోహంతో తయారు చేయబడిందని నేను మీకు ముందుగానే చెప్పాను. అది 12 గంటలలోపు మన శరీరంలో కలిసిపోయినప్పటికీ అది ఎలా ఉంటుందంటే ఎండ వేడికి ఎక్కువ ఉన్నట్లయితే, మన శరీరంలో వేడి ఎక్కువ ఉన్నట్లయితే అది లాగా బయటికి పేలిపోతుంది. పేలిపోవటం వలన లోపల గుండ్లైతే
దాని వలన వాసన వస్తుంది. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. గొర్రె పిల్ల యొక్క ఉగ్రత అంత్యక్రీస్తు యొక్క సింహాసనం మీదకి వచ్చి వాడి రాజ్యాన్ని కట్టిక చీకటి కమ్మ చేస్తుంది. కేవలం 3.5 సంవత్సరములు మాత్రమే వాడి యొక్క పాలన ఉంటది. తర్వాత రాజ్యం అంతా చీకటి అయిపోతుంది. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగాక. ఇది ఎలా జరుగుతుంది అంటే ఇది సూర్యుని నుండి ప్లాస్మా అనేది వస్తుంది. ఇప్పుడు కూడా మీరు గమనించవచ్చు, ఆస్ట్రాలజిస్టులు మీరు కొన్ని వాళ్ళ దగ్గర నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఈ ప్లాస్మా అనగా ఏంటంటే ఏ వస్తువు అయినా వేడి మూలంగా కలిగే 4వ రూపమే ఈ యొక్క ప్లాస్మా. అంటే ఉదాహరణకు చెప్పాలంటే వాటర్ ఉందనుకోండి, వాటర్లో 4 వాటర్లో నుంచి వచ్చేది ఈ యొక్క ప్లాస్మా. ఎలా అంటే ఐస్ గడ్డ అన్నది మొదటి స్థానం. ఆ ఐస్ గడ్డగా ఉన్నది 2వ స్థానం ఎలాగ మారుతుంది? నీళ్ళగా మారుతుంది. తర్వాత నీటిగా ఉండే ఈ యొక్క నీరు అనేది 3వదిగా ఎలా మారుతుంది? ఆవిరి వలె మారుతుంది. ఆ ఆవిరి ఇంకా వేడి చేసినట్లయితే అది మాయమైపోతుంది. ఆ మాయమైపోయేది కానీ అది ఒక రూపంలో ఉంటది. అదే ప్లాస్మా ఆవిరిలా ఉండిపోయి కంటికి కనబడుకుంటూ ఉంటది. అదే ప్లాస్మా. ఇది 4వ స్థానము. ఈ ప్లాస్మా మూలంగానే ఈ సూర్యునిలో నుండి సౌర తుఫాను వస్తాయి. అవి ఎలాగ వస్తాయంటే భూమి మీద దగ్గరికి వస్తాయి. ఈ ప్లాస్మా వేడి 10,000 నుండి 1,00,000 డిగ్రీల వరకు ఉంటది. అప్పుడు అంతరిక్షంలో అప్పుడప్పుడు అంతరిక్షంలో జరిగినట్లుగా కూడా కొన్ని చరిత్రలో కొన్ని సంవత్సరాల క్రితం జరిగినట్లుగా కూడా మనం చూడవచ్చు. ఎప్పుడు జరిగిందంటే ఈ యొక్క ప్లాస్మా వర్షపు తుఫాన్ అనేది 2012వ సంవత్సరంలో ఈ యొక్క సౌర తుఫాను భూమి మీదకి వచ్చినట్లుగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆ రోజు అమెరికా దేశంలో డెల్టా ఎయిర్లైన్ అనే విమాన సంస్థ వారు ఏం చేశారంటే 1700 విమానాలను రద్దు చేశారు. ఇంకా అంతకుముందు 2003లో కూడా ఇటువంటి యొక్క సౌర తుఫాను భూమి మీదకి వచ్చినప్పుడు 47 ఉపగ్రహాలు ఏమీ లేకుండా ఆ యొక్క అంతా తుడిచేసింది. అంత భయంకరంగా ఉంటది. దేవుని యొక్క అప్పుడు ఎంత నష్టం వచ్చిందంటే $700 మిలియన్ నష్టం వచ్చినట్లుగా అనేకమైన వార్తాపత్రికల్లో మనం చదవచ్చు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. అంత్యక్రీస్తు ఒకే స్థలంలో కూర్చొని ఈ ప్రపంచం అంతా అదుపు చేయడానమే ఆధారం. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. చూడండి, మన యొక్క ప్రధానమంత్రి కూడా ఆయన మనకు చేసింది ఏమీ లేదు. ఈ యొక్క భూమిలో ఈ యొక్క ఆయన 10 సంవత్సరాల్లో ఈ ప్రపంచ దేశాలు ఎన్నో దేశాలు తిరిగి వచ్చాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అంత్యక్రీస్తు ఒకే స్థలములో ఉండి ఎలాగా వీళ్ళందరూ నడిపిస్తాడు అంటే కొన్ని కార్యాలను, కొన్ని వస్తువులను ఉపయోగిస్తాడు. దాంట్లో మొదటిది బయోచిప్, 2వది ఇంటర్నెట్, 3వది వెబ్సైట్, 4వది శాటిలైట్. ఈ 4 ద్వారానే అతడు కూర్చున్న స్థలములోనే అతడు ఏం చేస్తాడంటే తేలుబడి చేస్తాడు. దానిని ఈ యొక్క సౌర తుఫాన్ ఏం చేస్తుంది? నిర్మూలన చేసేస్తుంది. ఎందుకంటే అది వచ్చినప్పుడు ఏమి పనిచేయదు. బయోచిప్ కానీ, ఇంటర్నెట్ కానీ, వెబ్సైట్ కానీ, శాటిలైట్ కానీ అంతా బూడిదైపోతుంది. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి ఎవరైతే ఈ యొక్క చిప్పు నేర్చుకుంటారో అప్పుడు వాళ్ళు బాధపడతారు. వాళ్ళు అప్పుడు ఏడుస్తారు. ఎందుకు మేము ఈ యొక్క చిప్పు వేసుకున్నామా అని రోధిస్తారు. దేవుని యొక్క మొదట ఆధార్ కార్డు వచ్చే సమయంలో అనేక మంది ఇది 666 ముద్ర దీన్ని తీసుకోకూడదని చెప్పి ఉన్నారు. కానీ అది సత్యం కాదు. ప్రతి దాని గురించి మనకు సరైన గ్రహింపు ఉండాలి. దేవుని జనులారా, ఆ గ్రహింపు ఆ రోజు ఏడవటం కాదు, ఈ రోజే నీవు గ్రహించుకోవాలని ఆత్మదేవుడి యొక్క మాటలు నీతో మాట్లాడుచున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. అతి త్వరలో ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి ఒక సీరియల్ నెంబర్ అనేది ఇవ్వబడుతుంది. ఆ సీరియల్ నెంబర్ అనేది ఎలాగంటే ప్రతి మనిషికి ఒక నెంబర్. ఆ నెంబర్ ద్వారానే ఆ మనిషిని పిలుస్తారు. అందుకనే మీ ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పండి అని మనం ఎక్కడికి వెళ్ళినా కానీ అడుగుతున్నారు. ఇది ఇంగ్లాండ్లో ఒక దేశానికి, ఇంగ్లాండ్లో ఉండే ఒక సంస్థ దీన్ని ఇంప్లిమెంట్ చేసింది.
దేవుని ఇంగ్లాండ్కి ఒకటి, అమెరికాకి ఒకటి, ఇండియాకి ఒకటి, అలాగా ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సంఖ్యను ఇస్తారు. ఆ సంఖ్య ఆ ప్రాంతంలో జీవించే ప్రజలకు వర్తిస్తుంది. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. అంత్యక్రీస్తు పాలన మాత్రమే ఈ యొక్క భూమి మీద ఉండును. అప్పుడు ఎవరు ఏమి చేయలేరు. దేవుని యొక్క అందుకనే డిజిటల్ మనీ అనేది వస్తుంది. దేవుని యొక్క అంటే చేతుల్లో డబ్బు లేకుండా జీవించే ఒక అనుభవం. మన యొక్క ట్రాన్సాక్షన్స్ అన్నీ అంత్యక్రీస్తుకు వెళతాయి. ఒకవేళ మీరు మీ యొక్క సంఖ్యను ముందుగా ఈ యొక్క 666 పెట్టకపోతే, లేక మీకు నొసట కానీ కుడి చేతి మీద కానీ బయోచిప్ను వేయించుకోకపోతే మీ అకౌంట్ మాత్రం ఉపయోగించుకోలేరు. కాబట్టి అందుకని ప్రతి ఒక్కరు ఇది డిజిటల్ మనీ ఉపయోగించండి. ఏటీఎం కార్డు కాదు ఇది. ఈ ఏటీఎంలో 50 లక్షలు ఉన్నా కానీ ఆ యొక్క డబ్బును తీయాలి అంటే మీ నెంబర్కి ముందు 666 ముద్రను మీరు పెడితేనే మీరు మీ అకౌంట్లో నుంచి డబ్బులు తీసుకోగలరు. దేవుని యొక్క పరిశుద్ధుని నామానికి మహిమ కలుగును గాక. అతి త్వరలో ఒక భయంకరమైన 3వ ప్రపంచ యుద్ధం జరగబోతుంది. దీని ద్వారా భయంకరమైన కరువు వస్తుంది. అప్పుడు ప్రభుత్వంలో ఉండే మార్కెట్ అంతా పడిపోయి ఏదైనా కొనుక్కోవాలి అంటే ప్రపంచ బ్యాంకు దగ్గరికి వెళ్ళాలి. ఆ బ్యాంక్ ఇప్పుడు ఏం చేస్తుందంటే 666 తమ యొక్క సంకేతముగా అంగీకరిస్తుంది. చూడండి, సాతాన్ పూర్తిగా మనిషిని సృష్టించిన ఆదామును ఏ విధముగా ఆ యొక్క అవ్వను ఏ విధముగా సాతాను మోసం చేసిందో అదే విధముగా ఈ యొక్క దినాల్లో అనేక మానవులను, క్రైస్తవులను, పెంతెకోస్తు విశ్వాసులను కూడా మోసం చేస్తుంది. కాబట్టి మోసపోకుండా ఉండండి. మోసపోకుండా ఉండడానికి ఈ యొక్క మాటలు ఈ యొక్క దినమందు ఆత్మదేవుని యొక్క ప్రేరేపణ చేత మీకు బయలుపరుస్తున్నాము. ఈ లోకంలో ప్రసిద్ధికెక్కిన కంప్యూటర్ సంస్థలో ఒకటైన యూరోనెట్ 666ను తమ కోడ్ నెంబర్గా ఉపయోగించుకుంటుంది. ఆస్ట్రేలియా జాతీయ బ్యాంకు యొక్క రసీదుల మీద కూడా ఈ యొక్క 666 సంఖ్య కనబడుతుంది. ప్రస్తుతం ఉన్న అమెరికా యొక్క రాష్ట్రంలో పలు విధములైన రుణ పత్రాలలో కూడా ఈ యొక్క 666 యొక్క సంఖ్య అనేది కనబడుతుంది. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి కిర్లోస్కర్ కార్పొరేషన్ సంస్థ వారు తయారు చేసే ఫిరంగుల మీద ఫిరంగులు అంటే యుద్ధానికి ఉపయోగించే ఆ యుద్ధాయుధముల మీద కూడా ఈ యొక్క 666 సంఖ్య అనేది మనకు కనబడుతుంది. ఇవన్నీ మనకెంతో విభ్రాంతిని కలిగిచేసినవి. అంత్యక్రీస్తు మీ యొక్క గుర్తింపు సంఖ్య ముందుగా నా సంఖ్య అయిన 666 తప్పనిసరిగా చేర్చుకోవాలని బలవంతం చేస్తాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇటువంటి యొక్క కాలములకు మనం వచ్చిన్నాం. దేవుని యొక్క లూసిఫర్ ఆయన నిన్నే నా దేవునిగా అంగీకరించుచున్నాను, నేనే నన్నే మీరు ఆరాధించాలి అన్న స్థితికి వారు తీసుకొస్తాడు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఏ ఒక్కరు ఈ యొక్క అంత్యక్రీస్తు యొక్క చేతిలోనికి వెళ్ళకూడదు. దేవుని యొక్క ఇంకా ఎలాగంటే ఇప్పుడుండే శాస్త్రవేత్తలు కొన్ని చిన్న పరికరాలను ఉపయోగించి ఆ పరికరాల ద్వారా రోబోట్లను తయారు చేస్తున్నారు. ఆ రోబోట్లు ఎక్కడ పెడుతున్నారంటే ఆయా పని స్థలాల్లో, ఆయా తర్వాత యుద్ధానికి ఈ విధంగా వాళ్ళు సిద్ధపరుస్తున్నారు. అంత్యక్రీస్తు పరిపాలనలో అర్థసాక్షులుగా మరణించినట్లయితే ఆ మొదటి 3.5 శ్రమల కాలం చివరిలో క్రీస్తు తిరిగి వస్తాడు. అప్పుడు ఎవరైతే ఆయన ఉత్తరుడు వేయించుకోకుండా అర్థసాక్షులుగా మరణిస్తారో వారికి మాత్రమే మహిమ కలిగిన ప్రత్యేక స్థానం ఇవ్వబడుతుంది. ప్రభు కొరకు మరణించడానికి నీవు సిద్ధంగా ఉన్నావా, లేదా ఆ యొక్క చిప్పును వేసుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు ఈ యొక్క మాటలు నీ యొక్క జీవితంలో నీవు ఉన్నావు. ఒకసారి నిన్ను నువ్వు పరిశీలించుకో. కొంచెం సేపు ఆ యొక్క మాటలను తలంచుకో. ఈ యొక్క రోజు ఈ యొక్క మాట నీ ఎద్దకు వచ్చినది ఎందుకో తెలుసా? ఇంతసేపు మాట్లాడింది ఎందుకో తెలుసా? మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి
దేవా నిన్ను మాత్రమే నేను ఆరాధిస్తాను, నీవు తప్ప వేరే దేవుడు లేడని భక్తుడైన ప్రవక్త యెషయాకు చెప్పావు కదా. నీవే దేవుడు తండ్రి. అంత్యక్రీస్తు మేము ఆరాధించము తండ్రి. రాజకీయ నాయకులు వచ్చినప్పటికీ వారు వారు రాజకీయ నాయకులుగా ఉండడానికి కాదు, వారే దైవములుగా చూపించుకుంటున్నారు. అంటే ఇదొక అంత్యక్రీస్తు యొక్క పరిపాలన. ఈ యొక్క పరిపాలనలో నేను పోకుండా మొదటి పునరుద్ధానములోనే పెండ్లి కుమార్తె సంఘముగానే నేను మార్చబడాలి, మీరు ఎత్తబడాలి అన్నవారు మాత్రం కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని మీకు జీవితంలో ఉండి ఆ యొక్క కొరతలను బలహీనతలను దేవుని యొక్క ఒప్పుకోలు చేయండి. అప్పుడే దేవుడు మిమ్మల్ని తప్పించి నిత్య రాజ్యానికి తీసుకువెళ్తాడు. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి. ఆమేన్.